ఆయుష్ వైద్యం పట్ల ప్రజలు ఆసక్తి చూపుతున్నారని బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుందని టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు తెలిపారు. మండలంలోని మాధవరం 1 గ్రామంలోని శాంతి హెల్త్ కేర్ ప్రైవేట్ క్లినిక్లో శనివారం ఉచిత ప్రభుత్వ ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు చేశామని వైద్యాధికారి డాక్టర్ ప్రసన్న కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయుష్ వైద్యం ఆరోగ్యానికి శ్రేష్టకరమని, యునాని, యోగా, సిద్ధ, న్యాచురోపతి, ఆయుర్వేద, హోమియో వైద్య రంగం పట్ల ఆసక్తి చూపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ వైద్యాన్ని బలోపేతం చేసేందుకు, ఖాళీగా ఉన్న పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉందని, కరోనా విపత్తులో పురాతన వైద్యం తీసుకున్న వారు చాలా మంది ఆరోగ్యవంతులుగా ఉన్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి ఆయుష్ వైద్యం అందేందుకు గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారని, ఆయుష్ వైద్యం బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని తెలిపారు. వైద్య రంగంలో జబ్బులకు మందులు ఇవ్వడంలో అల్లోపతితో పాటు అల్లోపతిలో కూడా మందులు దొరకనటువంటి కొన్ని జబ్బులకి మన యునానీలో కానీ, హోమియోపతిలో కానీ, ఆయుర్వేదంలో కానీ మందులు ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకురావాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ ఒంటిమిట్టలో ఉచిత హెల్త్ క్యాంప్ అనేటటువంటిది, ఆయుర్వేద, యునాని మరియు హోమియోపతి హెల్త్ క్యాంప్ అనేటువంటిది ఇక్కడ జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు 100 మంది పైగా దీనికి సంబంధించినటువంటి సేవలు పొంది ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి 3 డాక్టర్లు, ఆయుష్కి సంబంధించినటువంటి 3 డాక్టర్లు ఇప్పుడు ఉన్నటువంటి జబ్బులకి మందులు ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో జబ్బులు రాకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి లైఫ్ సైకిల్ని వీళ్ళు డెవలప్ చేసుకోవాలనేటటువంటి మంచి సలహాలను కూడా ఇస్తూ వచ్చినటువంటి వాళ్ళకి మంచి భరోసా నింపడం జరిగింది. చాలా ఆనందంగా వెళ్తూ ఉన్నారు. కాబట్టి విశిష్టత కలిగినటువంటి యునాని, ఆయుర్వేదిక్, హోమియో మెడిసిన్స్ చాలా జబ్బులకు దీంట్లోనే నయమయ్యేటటువంటి మందులు ఉన్నాయి, అలోపతిలో దొరకనటువంటి అవి. ఆ సేవలను కూడా ప్రజల్లోకి తీసుకొచ్చేసి ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి జబ్బులకి నివారణ మార్గం ఇవ్వడానికి ఇవాళ డాక్టర్లు ముందుకు వచ్చారు. 3 డాక్టర్లు ఇందులో ఉన్నారు. వారి సేవలకి ముఖ్యంగా ఒంటిమిట్ట మండలం, రాజంపేట నియోజకవర్గానికి వచ్చినందుకు వారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే వీరందరూ కూడా ప్రతి మండలంలో వీలైతే ప్రతి పల్లెలో కూడా వీళ్ళు సేవలను విస్తరించి అక్కడ ఉన్నటువంటి చాలామందికి వైద్య సేవలు అందిస్తారని కోరుకుంటూ వారి యొక్క చొరవని ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళను నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, ముఖ్యంగా రాజంపేట గ్రామ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నిత్యము అందుబాటులో ఉన్నటువంటి డెడికేటెడ్ డాక్టర్స్ వీరు. అవసరమైతే కనుక ఫోన్ ద్వారా సంప్రదించినా మీకు వాళ్ళు వైద్యం అందజేస్తారు. వీరి యొక్క సేవలందరూ కూడా రాజంపేట నియోజకవర్గ ప్రజలందరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను.